దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని మన విలాప గీతంలో 3వ అధ్యాయము 22-23 వచనాలలో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాలంలో మనం అందరం కలిసి ఆ ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరిపై ఈ రోజుకి కావలసిన కరుణను, అభిషేకాన్ని, దేవుని ప్రేమను మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ విశ్వాసంలో ప్రభువు పట్ల, ఇతరుల పట్ల విశ్వసనీయంగా మనం జీవించుదాం. ప్రియులారా, చాలాసార్లు ఎవరు మన గోడు వినకపోయినా దేవుడు మన మొర వింటారు అని మనలో ఉన్న బాధ, వేదన, సుఖము, సంతోషం అన్నీ కూడా దేవునితో కొన్నిసార్లు ప్రార్థనా రూపంలో, కొన్నిసార్లు మనలో ఏమేమి జరుగుతుందో ఆ ప్రభువుతో పంచుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మనకి బాగా తెలిసినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు చేసే క్రియలు ఎందుకు అలా చేస్తున్నాడోనని మనకి కోపం కూడా వస్తుంది. ప్రియులారా, దేవుడు మన ప్రియ పరలోకపు తండ్రి. మన గురించి మనకి తెలియనివి కూడా, మనలో అణువు కూడా ఏమి జరుగుతుందో, మన శరీరంలో ఏమి జరుగుతుందో మనకు తెలియక ముందే, మన మనస్సులో ఏ పోరాటం ఉందో, ఆరాటం ఉందో మనకి ఆరంభం కాకముందే, మన ఆత్మలో ఏ పరిస్థితిలో మనం ఉన్నామో మనకి తెలియకముందే మనల్ని సృజించిన సృష్టికర్తకు అన్నీ కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రియులారా, మరి అలాంటి దేవుడి మీద కోపపడి మనం ఈ లోకంలో జీవించగలమా? అవును ప్రియులారా, మరి దేవుని మీద మన కోపాన్ని వ్యక్తపరచాలంటే ఆ దేవుడితో మాట్లాడే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించగలిగి ఉండాలి. ఆ దేవునితో మనం గడపడానికి ప్రజలందరినీ గడిపే సమయాన్ని ప్రక్కన పెట్టి మన వ్యక్తిగత సమయాన్ని తీసుకొని ఆ ప్రార్థనా సమయంలో మనలో ఉన్న బాధనంతా దేవునికి చెప్పడము, మనలో ఉన్నంత ఉక్రోషాన్ని కూడా దేవుడి ముందు పంచుకోవడము, ఆ దేవుని దగ్గర నుంచి తిరిగి సమాధానం పొందడానికి దేవుడితో మనము వ్యక్తిగతంగా సమయాన్ని గడిపే ఆ కృపని మనము పొందగలిగినట్లయితే మనలోని అన్ని ప్రశ్నలకు వాటికి సమాధానం పొందడానికి, సమాధానం జవాబు చెప్పడానికి దేవుడు మాత్రము 24 గంటలు ప్రతిరోజు ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవునిపై కోపపడిన యోనా ప్రవక్తను గురించి మనం చదువుదాం. యోనా అంటే పావురము అని అర్థం. ప్రియులారా, పావురములాగా మీరు నిష్కపటులై ఉండాలి అని సువార్తలు మనం చదువుతున్నాం. ప్రియులారా, మరి పావురముల వలె నిష్కపటులైన యోనా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు యోనా దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రియులారా, చూడండి, దేవుడు మనందరినీ కూడా ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినిపించడానికి, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి ఎవరెవరు నా మాట వింటారో అని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పిలుస్తూ ఉన్నారు. మరి మనము ఆ సమయాన్ని ప్రభునకు ఇస్తున్నామో లేదో, ఆయన స్వరానికి విధేయులం అవుతున్నామో లేదో, కానీ యోనా ప్రవక్త మాత్రము దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు చెప్పిన ప్రవచనము చెప్పడానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చిన ప్రవచనము అది ఒక శుభవార్త అయితే ఎంతో సంతోషంగా ఆ శుభవార్తను మనము ఎవరికైనా పంచవచ్చు. కానీ యోనాకు వచ్చిన ప్రవచనము, యోనా ప్రవచించవలసిన ప్రవచనము ప్రియులారా, అది శుభవార్త మాత్రము కాదు.
మీరు నశించబోతున్నారు, మీరు త్వరలో నశించబోతున్నారు. మీ పాపానికి గాను దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు. మీరు హృదయ పరివర్తన చెందండి, పాప పశ్చాత్తాప పదండి. మీ యొక్క ఆ పట్టణ యొక్క పాపము పండిపోయింది, దేవుడు మీ మీద ఉగ్రుడై ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి ప్రవచనము చెప్పాలంటే ఎవరికైనా కష్టమే. అది ఒకవేళ మన సొంత ప్రజలకైతే, మనకి బాగా తెలిసిన వాళ్ళకైతే, మనము కోరుకుంటున్న వాళ్ళైతే, మనము వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు నాశనం పడకూడదు అని కోరుకున్న వాళ్ళు అయితే, అది ఎలాంటి ప్రవచనమైనా మనం వారి దగ్గరికి వెళ్ళి చెప్తాం. కానీ ప్రియులారా, యోనా ప్రవక్త ప్రవచనము చెప్పవలసింది మీరు బాగుపడండి, పశ్చాత్తాపడండి అని చెప్పవలసింది ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువైన అష్షూరు జాతికి చెందిన వాళ్ళు. అష్షూరు దేశ ప్రజలకు వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరుగరు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలపై యుద్ధము చేసి ఇశ్రాయేలులను ఓడించిన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నవాళ్ళు. ప్రియులారా, ఎవరైనా తమ శత్రువులు బాగుపడాలని కోరుకుంటారా? కానీ మానవులుగా జీవించే మనము కొందరిని మిత్రులుగా, కొందరిని శత్రువులుగా మనము భావిస్తాను. కానీ ప్రియులారా, ఈ లోకంలో మనుషులుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త అయిన ఆ దేవునకు చెందిన వాళ్ళు. ప్రియులారా, ఏ ఒక్కడు నశించిపోకూడదని మనందరి సృష్టికర్త అయిన ఆ దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టే ప్రియులారా, యోనా ప్రవక్తను మెచ్చి తమ శత్రువులకైనా అతడు తప్పకుండా ప్రవచనము చెప్తాడని ఎంతోమంది ప్రవక్తలు ఉండగా దేవుడు యోనాను ప్రవక్తగా ఆ దేశానికి పంపడానికి ఎన్నుకున్నాడంటే, దేవుని దృష్టిలో ఎవరిని ఎప్పుడైనా ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకోవచ్చు. చూడండి, మన వలె యోనా కూడా తన శత్రువులు ఎందుకు బాగుపడాలి, ఎందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి శత్రువులుగా మమ్మల్ని భావించేవాళ్ళు నా మాట వాళ్ళు వింటారో లేదో, నేనెందుకు అక్కడికి వెళ్ళాలని నీనివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, కానీ దేవుని చిత్తంలో మనం ఒక కార్యము చెయ్యాలని దేవుడు పూనుకున్నాడంటే, మనం గగనమునకు ఎక్కిపోయినా, ఆకాశం కింద పరుండి ఉన్నా కూడా, ఎక్కడ ఈ ప్రపంచంలో ఉన్నా దేవుడు తన కార్యాన్ని చేసి ముగిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. యోనా తప్పించుకొని వెళ్ళాలనుకున్నాడు. చేసిన తప్పునకు గాను అతడు సముద్రం మీద ఉన్నాడు కాబట్టి, పాపం యొక్క వేతనము మరణము కాబట్టి ప్రియులారా, మరణపు అంచుల్లోనికి, సముద్రపు అడుగులోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సముద్రంలో ఆ నావలో ఆ గందరగోళం ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావడం లేదు. కానీ పాపము చేసి దేవుని నుంచి అవిధేయత చూపించి దేవుని చిత్తానికి దూరంగా వెళ్తున్న యోనా ప్రవక్తకు మాత్రము ఆ సముద్రంలో ఆ అలజడి తుఫాను ఎందుకు వచ్చిందో బాగా అర్థమైంది. ప్రియులారా, మన జీవితంలో కూడా, మన కుటుంబంలో అలజడి ఉందా? మన వ్యక్తిగత జీవితంలో అలజడి ఉందా? మనకు సంబంధించిన ఎక్కడైనా అలజడి ఉందా అంటే మనల్ని మనము పరిశీలించుకోవాలి. యోనా పరిశీలించుకున్నాడు. ఆ నావికులు వచ్చి నిద్రపోతున్న అతన్ని లేపి, నీవు ఎవరవు? నీ దేవుడిని నువ్వు ప్రార్థన చేయి, మా దేవుళ్ళకి మేము ప్రార్థన చేస్తున్నాం, నీవు కూడా నీ దేవుడికి ప్రార్థన చేయి, నీవు ఎవరవు అన్నప్పుడు పాపాన్ని ఒప్పుకునే, బహిరంగంగా పాపాన్ని ఒప్పుకునే ధైర్యము, మంచితనము యోనాలో ఉంది. ప్రియులారా, తను ఎవరో, తన దేవుడెవరో స్పష్టంగా వాళ్ళకి చెప్పగలుగుతున్నాడు. వాళ్ళు సత్యమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఎరగని వాళ్ళకి సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఈ ఆకాశమును, ఈ సముద్రాన్ని, భూమిని సృజించిన వాడే సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు. ఆ దేవుడికి అవిధేయత చూపించి నేను పారిపోతున్నాను కాబట్టి ఈ సముద్రము అలజడికి గురి అయింది. నాకు నా పాపాన్ని తెలియచేయడానికి దేవుడు ఈ సముద్రంలో అశాంతిని కలిగించాడు.
నన్ను ఈ సముద్రం లోపలికి పడవేయండి, నా దేవుడు మళ్ళీ ఈ సముద్రాన్ని శాంతింప చేస్తాడని తన దేవుని గురించి బాగా ఎరిగినవాడు యోనా ప్రవక్త. ప్రియులారా, ఇక దేవుడు ఎలాగైనా ఈ కార్యాన్ని నన్ను చేయిస్తాడని చెప్పి సముద్రపు అడుగులో నుంచి ఆ నాచు తన తల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితిని భరించలేక సముద్రపు పొరల్లో అడుగులో నుంచి సృష్టికర్త అయిన దేవుడికి పాప పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పే, నాకు మరొక అవకాశం ఇవ్వయ్యా, నేను తప్పకుండా వెళ్ళి వాళ్ళు నా శత్రువులైనా నన్ను అర్థం చేసుకోకపోయినా ఒకవేళ నన్ను పట్టుకొని హింసించినా కూడా నీవు చెప్పిన ప్రవచనం నేను చెప్తానని ప్రియులారా పాప పశ్చాత్తాప పడ్డప్పుడు దేవుడు ఆ చేపను పంపించి అతని సముద్ర ఒడ్డునకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము నినివేకు వెళ్ళి ప్రియులారా 3 రోజులు ప్రయాణం చేయవలసింది ఒకే ఒక రోజు ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళకి ప్రవచనం చెప్పాడు. దేవుని కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ పట్టణము నశించపోకూడదు కాబట్టి ఒకే ఒక్క ప్రసంగంలో అంత జనం అక్కడ ఉన్నప్పటికీ రాజు నుంచి పశువుల వరకు కూడా అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. పాప పశ్చాత్తాప పడ్డారు కాబట్టి దేవుడు వారిని నాశనం చేయకుండా కాపాడాడు. ప్రియులారా చూడండి, తను వచ్చిన ప్రవచనము చక్కగా నెరవేరింది. వాళ్ళు పాప పశ్చాత్తాప పడకపోతే ఆ పట్టణము నశించిపోయేది. కానీ దేవుని కృప వలన వాళ్ళు పాప పశ్చాత్తాప పడ్డారు కాబట్టి ఇక ఆ పట్టణాన్ని నాశనం చేయవలసిన అవసరం లేదు అనే గ్రహించి ఉంటే దేవుడి మీద యోనాకి కోపం వచ్చేది కాదు. ఏమంటున్నాడు? ప్రభువా, నన్ను ప్రవచనం చెప్పమన్నావు, వాళ్ళు ఈ పట్టణం నాశనం కాబోతుంది అని నువ్వు నాతో చెప్పించావు. కానీ నాతో చెప్పించావు కాబట్టే ఈ పట్టణాన్ని 3వ రోజు నువ్వు నాశనం చేయవలసిందే అని దేవుడి మీద కోపడుతున్నాడు. పట్టణం నాశనం చేయబడుతుందా లేదా, దేవుడు చేస్తాడా లేదా, నేను అది చూస్తాను అని చెప్పి ప్రియులారా మొండివాడుగా అక్కడ కూర్చున్నప్పుడు దేవుడి కరుణ చూడండి ప్రియులారా. తను దేవుడి మీద కోపించి ఆ ఎండలో కూర్చున్నప్పటికీ ఒక సొరపాదును అతడికి నీడగా చేసి దేవుడు తన కరుణను చూపిస్తున్నాడు. యోనాలో జరుగుతున్న ఆరాటాన్ని పోరాటాన్ని చూపిస్తున్నాడు. అతని తల మీద నీడ ఉంటేనన్నా అతడికి ఆలోచన శక్తి వస్తుంది, దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు. కానీ యోనా మాత్రము దేవుడు చెప్పిన మాట చేయవలసిందే, ఈ పట్టణాన్ని నాశనం చేయవలసిందే అని కోపంగా కూర్చున్నాడు. కాబట్టి దేవుడే తన్ను తాను తగ్గించుకొని మరలా వచ్చి యోనాతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకయ్యా నీకింత కోపం అంటే, ఎంత కోపం అంటే చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది అని తనలో ఉన్న బాధనంతా చెప్తున్నాడు ప్రియులారా. మరి దేవుడి మీద తప్ప ఈ లోకంలో ఎవరి మీదనైనా మనం కోపం చూపిస్తే ఎవరు తట్టుకుంటారు, ఎవరు నెమ్మదిగా ఉంటారు? కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న భావోద్రేకాలు అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మనల్ని ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి. ఆ తన యొక్క మనసులోని బాధనంతా యోనా ప్రవక్తతో చెప్తున్నాడు. అయ్యా, అభం శుభం తెలియని వాళ్ళు 120,000 మంది ఈ పట్టణంలో ఉన్నారు. అంతేకాక ఎన్నో పశువులు ఉన్నారయ్యా. వీటన్నిటినీ నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నాశనం చేస్తే ఈ అభం శుభం తెలియని వాళ్ళందరూ కూడా నాశనం అవ్వవలసిందేనా? నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా నిన్ను శత్రువులుగా చూసిన వాళ్ళు, నిన్ను గేలి చేసిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నీవు ఎవరి కోసమైతే త్యాగం చేశావేమో, ప్రార్థన చేశావేమో, వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఎందుకు వాళ్ళని నాశనం చేయడం లేదు? నిజదేవుని ఎరుగని వాళ్ళు ఎందుకు అభివృద్ధిలోనికి వస్తున్నారు? ఎందుకు దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు? ఎందుకు దేవుడు వాళ్ళ అవసరాలను తీరుస్తున్నావని నీవు కూడా ఎన్నోసార్లు దేవుడి మీద కోపపడ్డావేమో. దేవుని యొక్క కనికరము కలిగిన మనస్సును మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో ప్రాణంతో ఉన్న ప్రతి వ్యక్తిని మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో, దేవుణ్ణి ఎరిగిన ప్రేమించిన మనల్ని ప్రేమించిన అదే దేవుడు దేవుని ఎరుగని వారు కూడా తన బిడ్డలే అని
అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి పట్ల జాలి చూపిస్తున్నాడు, అందరినీ అర్థం చేసుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో యోనా ప్రవక్త వలె కోపడ్డం కాదు, కానీ కనికరము చూపించే ఆ దేవుడి హృదయాన్ని మనకి కూడా దయచేయమని, అందరినీ అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని, అందరూ మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ఆ దేవుని వైపు తిరగాలని ఈ ఉదయకాలంలో మనం అందరం ప్రార్థించుదాం. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యుల మీదనే నీ కోపంగా ఉందేమో, నీ చుట్టుప్రక్కల వాళ్ళ మీద నీ కోపంగా ఉందేమో, వారందరి కోసం ఈ ఉదయకాలంలో పశ్చాత్తాపపడేలా మనకి కృపనిచ్చిన దేవుడు వారందరికీ కూడా కృపనివ్వాలని ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. కృపగల హృదయముతో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న దేవా నీకు స్తోత్రం. అయ్యా, మేము కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పంపించి, ఏదో గురువు ద్వారా, ఎవరో దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా పాపపు జీవితాన్ని మాకు తెలియచేసి, అయ్యా సిలువలో నీవు మా కోసం చిందిన పరిశుద్ధ రక్తం యొక్క వెలను మాకు తెలియచేసి పాప పశ్చాత్తప హృదయాన్ని మీరే మాలో కలిగించారు. కాబట్టి అయ్యా, ఈ పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. అయ్యా, మీ కృపలో ఆదరించబడిన మేము, అయ్యా అదే కృపతో మీరు ఇతరులను ఆదరిస్తూ ఉన్నప్పుడు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మీ కృపను మేము ఇతరుల పట్ల చూపించినప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాం. ఎన్నోసార్లు నిన్ను ప్రశ్న వేస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో నిన్ను ప్రశ్నించే హృదయము, అలాంటి బండ హృదయాన్ని, కఠిన హృదయాన్ని మాలో నుండి తీసివేసి అందరి పట్ల నువ్వు జాలి, దయ, కరుణ కలిగిన దేవుడిలాగా మేము కూడా అందరినీ అర్థం చేసుకొని అందరూ పశ్చాత్తాపపడాలని మంచి హృదయాన్ని కలిగి ఉండినట్లుగా ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ దీవించమని, ఎవరెవరైతే నశించిపోతున్నారో వారి పట్ల మీ హృదయం ఎలా ద్రవించిపోతుందో ప్రభువా, అయ్యా నశించిపోయే ఆత్మల పట్ల మా హృదయం కూడా ద్రవించిపోయేలా హృదయాన్ని కలగచేయమని, కనికరము గల హృదయాన్ని కలగచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అవును ప్రియులారా, నినివే పట్టణ ప్రజలు దేవుణ్ణి తమ సృష్టికర్తను ఎరిగి ఉండకపోవచ్చు, కానీ సృష్టికర్తకు తన సృష్టి అంతా కనికరముతో నిండి ఉండాలని, జాలితో నిండి ఉండాలని, అందరూ తిరిగి తనతో ఐక్యం కావాలని మంచి హృదయం ఉన్నట్లు ఆ మంచి హృదయాన్ని దేవుడు ఈరోజు మనందరికి అనుగ్రహించాడు. కాబట్టి అందరూ పాప పశ్చాత్తాపడాలని ఈరోజంతా ప్రార్థన చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.